హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మేము సపోర్ట్ నాకు అందించండి. అదిలో కోపంగా విజయని చూస్తూ అయితే విను, నేను ద్వేషిస్తున్నాను. ఐ హేట్ యూ సరిపోతుందా? ఇకపై దీని గురించి మళ్ళీ నాతో మాట్లాడకండి. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. రియల్లీ ఐ హేట్ యూ అంటూ పంతంగా అదిరా ఆమె ఆ రూమ్ నుంచి విసురుగా బయటకు వచ్చేస్తూ ఒక్క క్షణం ఆగింది. మనసులో విజయ్ కోపంగాను, లేకపోతే తనని ఏదో ఒకటి అంటాడని, ఆపుతాడని అది ఎక్స్పెక్ట్ చేసింది. అది తను ఏమీ మాట్లాడకుండా తనని అలాగే చూస్తూ ఉండడంతో అదిరాకి విజయ్ మీద పీకల దాకా పెరిగిపోయింది. సింధు కంగారుగా, అదిరా ఏమైంది? నీమ్ నువ్వు రిజెక్ట్ చేసావా అని అడిగింది. అదిరా కోపంగా, అవును చెప్పాను. నేనే అతని ముందుకు వెళ్ళి మరీ చెప్పాను. అతనే అడిగాడు కదా, ధైర్యం ఉండడా ఎదురుగా వచ్చి చెప్పు అని, అందుకే చెప్పాను. కానీ నేను అలా చెప్తున్నా అతనిలో చిన్న ఫీలింగ్ కూడా కనబడలేదు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను నన్ను అంత చులకన చూశాక నువ్వు అతనికి సపోర్ట్ చేస్తూ అతని గురించి ఇంకోసారి నాతో చెప్పావనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని సింధుకి వార్నింగ్ ఇచ్చిన అదిరా తను వర్క్ చేసుకోవడం ప్రారంభించింది. ఆ కోపం అంతా వర్క్ మీద చూపెడుతుంది సింధు. అదిరాని చూసి మనసులో డీమ్ ఇప్పుడు అదిరాగే ప్రపోజ్ చేశాడు, అందుకే తను అంత కోపంగా ఉందా, లేదా నువ్వు నాకు వద్దు అని రిజెక్ట్ చేశాక అతను తనని బతిమిలాడలేదు అని కోపంగా ఉందా? ఓ గాడ్, ఇదంతా చూస్తుంటే నాకు తలనొప్పి వచ్చేలా ఉంది అని వాపోతూ ఆలోచనలు నడుమ ఈవినింగ్ దాకా గడిపేసింది సింధు. ఈవినింగ్ సింధు దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను సింధు, నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు తినడానికి ఏమైనా తీసుకుని రా, నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది సింధు. ఆశ్చర్యంగా సింధు, అదిరా ఆగు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? నా డ్యూటీ పూర్తయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం, ఒకదాని వద్దు అని నచ్చ చెప్పడానికి చూసింది సింధు. అదిరా బాబు, లేదు నేను వెళ్ళిపోతాను, ఇక్కడే ఉంటే ఏదో ఒక ఇంకతో అతను ఒప్పించి తనతో ఉండేలా చేస్తాడు ఆ పొగరబోతూ. ఇప్పుడు వెళ్ళిపోతే ఏ గోళ లేకుండా ఇంట్లో ప్రశాంతంగా టీవీ చూస్తాను అని చెప్పింది సింధు తల కొట్టుకుని. నేను నిన్ను బాగా చేయలేను, సరే వెళ్ళి ఆ టీవీని చూసుకో అని అంది కోపంగా. అదిరా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి అక్కడ ఫుట్పాత్ మీద నడుస్తూ ఉండగా అక్కడే ఉన్న ఓం వ్యాన్ అక్కడ నుంచి నెమ్మదిగా ఫాలో చేసింది. వ్యాన్లో ఉన్న మనిషి తన బాస్కి ఫోన్ చేసి అమ్మాయి బయటకు వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే ఫోన్లో తన మనిషికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎవరు చూడకుండా ఆమెని కిడ్నాప్ చేసి ఎక్కడ తీసుకుని వచ్చేయండి, ఆ విజయ్ వచ్చి ఆమె కోసం అతను అడిగింది ఇస్తాడు అని చెప్పి ఫోన్ కట్టేశాడు వాళ్ళ బాస్. వ్యాన్లో ఉన్న మనిషి ఓకే బాస్ అని కారు ఎస్ట్రైటర్ తొక్కి ఓమ్ని వ్యాన్ ఒక్కసారిగా దడానికి చేరి ఆమె ముందు వ్యాన్ ఆపాడు. సడన్ గా తన ముందు ఆగిన వెహికల్ చూసిన అదిరా ఒక క్షణం ఆశ్చర్యపోయింది. తను తేరుకునే లోపే ఆ వ్యాన్ లో నుండి ఇద్దరు వ్యక్తులు దిగి ఫాస్ట్ గా ఆమెని ఆ వ్యాన్ లోకి లాగేశారు. ఎవరు మీరు అంటూ వదలండి నన్ను అంటూ అరుస్తూ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళు రౌడీగా పెట్టుకుని ఇంజెక్షన్ ఫాస్ట్ గా ఆమె మీద వచ్చడంతో అంతలోనే మత్తు వెంటనే స్లో తప్పి పడిపోయింది అదిరా. హాస్పిటల్లో కాసేపటికి అదిరా కనిపించకపోవడంతో విజయ్ సింధు దగ్గరికి వెళ్ళి అదిరా ఎక్కడా అని అడిగాడు. సింధు కంగారుగా సీట్లో నుంచి లెగిసి తను ఇప్పుడే వెళ్ళిపోయింది అని అంది. విజయ్ ఓకే అని వెళ్ళిపోతున్న విజయ్తో, సార్ ఒక నిమిషం అని పిలిచిన సింధు అతన్ని చూసి మెల్లగా, సార్ అదేరా, మీతో అలా మాట్లాడినందుకు బాధపడకండి, ఆమెకి మీరు గురించి తెలియక అబద్ధం చేసుకుని తను మీతో రూట్ గా బిహేవ్ చేసింది, అతనికి కొంచెం టైం ఇస్తే అర్థం చేసుకుంటుంది అని చెప్తున్న సింధు మాటలకి విజయ్ తనకి అర్థం కాకునకు చూశాడు. విజయ్ విసుగ్గా, నువ్వెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? తనకి నేనంటే ఇష్టం లేదని చెప్పింది కదా, ఇంకెందుకు తన కోసం నేను ఆలోచించాలి అని కావాలని అడిగాడు. సింధు నసుగుతూ, అది కాదు సార్, నాకు అదిరా గురించి బాగా తెలుసు, ఎవరైనా తనని జాగ్రత్తగా చూసుకోగలరు అంటే అది కేవలం మీరు మాత్రమే. తనని ప్రేమగా చూస్తారు, కోపంలోని అదిరాని జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ విషయంలో మీరంటే అదిరాకి మంచి అభిప్రాయం ఉంది అని అంది సింధు. టక్కున తను ఏం చెప్పిందో అర్థం నాలిక కరుచుకుంది. కానీ విజయ్ ఆమె వైపు చూసి నవ్వాడు. అది చూసిందో అమ్మాయ్య కోప్పడలేదు విజయ్ అని అనుకుంది. ఆ రాజు రాత్రి విజయ్ ఇంట్లో, ఆ రోజు కూడా ఇంట్లో ఎవరూ మాట్లాడలేరు, అందరూ మౌనంగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
విజయ్కి అందరూ అలా ఉండడం నచ్చలేదు. ఏదో మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది విజయ్కి విసుగ్గా. ఇప్పుడు ఏమైందని అందరూ ముఖభావంగా మారిపోయారు. నువ్వు కూడా ఏంటమ్మా అని తల్లిని చూస్తూ అడిగాడు విజయ్. లక్ష్మి కోపంగా, ఎందుకు ఏం జరుగుతుందో నీకు తెలియదా విజయ్? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంది. అమ్మ, అది గౌతమ్ శృతిల మధ్య వచ్చిన ప్రాబ్లం. అది వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. మధ్యలో మనం ఎందుకు ఇలా ఉండడం అని అడిగాడు విజయ్. ఇద్దరి మధ్య ప్రాబ్లమా? ఏ ఫ్యామిలీకి సంబంధం లేదు అంటావా? ఆ అమ్మాయితో పెళ్లి చేసి ఇంట్లో తీసుకొచ్చినప్పుడు అది ఇంటి సమస్య కూడా ఉంటుంది. మనకెందుకు జోక్యం చేసుకోకపోతే ఎలా అని ఆమెని తీయగా అప్పుడే అక్కడున్న ఐశ్వర్య వైపు చూశాడు విజయ్. అతను చూసి ఆమె ఒక చిన్న ఫేక్ స్మైల్ ఇచ్చింది. విజయ్ ఐశ్వర్యని కోపంగా చూస్తూనే, ఇంట్లో వాళ్ళతో అందరూ ఒకటి ఆలోచించండి. గౌతమ్కి శృతికి నచ్చకపోతే ఈ రోజు దాకా తనతో అంత క్లోజ్గా ప్రేమగా ఉండేవాడు కాదు కదా. తన గురించి అసలు ఆలోచించేవాడు కాదు కదా గౌతమ్. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వచ్చింది విభేదాలు మాత్రమే. మధ్యలో ఎవరో చెప్పేది ఎందుకు నమ్ముతున్నారు మీరంతా? గౌతమ్ కానీ వచ్చి శృతి ఇలా చేసింది అని చెప్పాడా? అందరూ మూకుమ్మడిగా ఇలా ఆలోచిస్తున్నారు. ఇది నాకేమీ నచ్చలేదు అని విజయ్ చెప్తూ ఉంటే తాతయ్య కూడా ఆలోచనలో పడ్డాడు. తాతయ్య సతీష్ని పిలిచి, సతీష్ వెంటనే తాతయ్య దగ్గరకు రాగానే వెళ్ళి శృతిని పిలుస్తున్నాను అని తీసుకుని రా అని చెప్పాడు. తాతయ్య సతీష్ అనుమానంగా, శృతిని ఎందుకు పిలుస్తున్నావు తాతయ్య అని అడిగాడు. తాతయ్య సీరియస్గా, చెప్పింది చేయి, పోయి తనని పిలుచుకుని చెప్పడంతో ఆయన ఇంకేమీ అడగలేక శృతి కోసం వెళ్తాడు సతీష్. హాల్లోనే ఉన్న అందరూ శృతి కోసం ఎదురు చూస్తున్నారు. శృతి అక్కడికి రాగానే అందరూ తనని పురుగులో హీనంగా చూశారు అని అర్థమైంది ఆమెకి. అలా చూస్తుంటే మనసుకే చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు తనంటే ఎంతో అభిమానం చూపించారు. అభిమానం ప్లేస్లో ఈరోజు హేనెస్ చూసి తట్టుకోలేకపోతుంది శృతి. నిలబడింది శృతి. తాతయ్య శృతిని చూసి, ఇదిగో చూడమ్మా శృతి, నీకు గతంకి మధ్యనున్న ప్రాబ్లం ఏమిటో మాకు తెలియదు. అలాగే ఐశ్వర్య మాటలను విస్మరించలేము. అలాగే నేను ఎప్పుడు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఐశ్వర్య ఆయన ఏం అడుగుతాడా అని అయోమయంగా చూసింది. తాతయ్య ఐశ్వర్యని చూపించి, ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా? గౌతమ్ ఈ ఐశ్వర్య ఇద్దరు ప్రేమించుకున్నారా అని సూటిగా అడిగాడు. శృతికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఆ మాట శృతి తనని తాను ప్రశ్నించుకుంది. తాతయ్య అసహనంగా, శృతి నిన్నే అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు, అది నిజమా కాదా అని గట్టిగా అడగడంతో శృతి ఇంకా వాళ్ళ నుండి ఏది దాచలేను అని గ్రహించింది. శృతికి గౌతమ్ తనతో గడిపిన అందమైన క్షణాలు కళ్ళ ముందు మెదిలాయి. అలాగే అతడు తన మీద చూపించిన ప్రేమ, ఇప్పుడు తన మీద చూపించిన కోపం గుర్తు చేసుకుంటూ ఉన్న శృతికి నిన్న గౌతమ్ మాట్లాడిన మాటలు, విక్రమ్ బెదిరించిన విషయం గుర్తుకు వచ్చింది. శృతి మెల్లగా, అవును తాతయ్య, ఐశ్వర్య చెప్పింది అంతా నిజమే. గౌతమ్ నన్ను ప్రేమించలేదు, ఐశ్వర్యని మాత్రమే ప్రేమించాడు. ఆ మాట చెప్పడానికి శృతి తన మనసు రాయి చేసుకుంది. కష్టంగా కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పింది ఐశ్వర్య. ఆనందంగా విన్నా కదా తాతయ్య, నేను చెప్తే మీరెవరూ నమ్మలేదు కదా, ఇప్పుడు నమ్ముతారా? నేను చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు శృతినే అంగీకరించింది. గౌతమ్ నేను కావాలి అని కోరుకున్నాడు కాబట్టి అతని కోసం నేను కూడా ఇంతకాలం సైలెంట్గా ఉన్నాను. శృతి త్వరలోనే ఇక నుంచి వెళ్ళిపోతుంది అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు గౌతమ్ కూడా బాధపడుతున్నాడు. నేను తన బాధ చూసి ఇంకా ఓపిక పట్టలేను అని చెప్పింది ఐశ్వర్య తాతగారు. శృతి మీద కోపంగా చూస్తూ గంభీరమైన స్వరంతో, చూడు శృతి, మాకెవరికి ఈ కుటుంబం గురించి కానీ, నీ పూర్వతరాల గురించి కానీ ఏమీ తెలియదు. కానీ గౌతమ్ నిన్ను మా ఇంటి కోడలిగా తీసుకురావడం వల్లనే మేమంతా ఇష్టపడ్డాము. కానీ నువ్వు బలవంతంగా గౌతమ్ జీవితంలోకి ప్రవేశించావు అని తెలిసినందుకు నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు అంటూ గడంగా నిట్టూర్చి, శృతి, ఇప్పటికీ మించిపోయినది లేదు. దయచేసి గౌతమ్ జీవితం నుంచి వెళ్ళిపో. 2 రోజులుగా సరిగ్గా ఎవరూ భోజనం చేయలేదు. గౌతమ్ ఇంటికి రావడమే లేదు. ఇకపై నువ్వెక్కడున్నా ఎవరితోనూ మాట్లాడడానికి వీలు లేదు. అందరి బాధకు కారణం నువ్వే. నీ వల్లే ఇదంతా ఇకనైనా మా వాడి జీవితం నుంచి వెళ్ళిపో. అప్పుడైనా మాకు ప్రణాళిక వస్తుంది ఏమో అని అన్నాడు. ఆయన అలా అనగానే శృతి షాక్ అయింది. ఆయనంత
నిర్దయంగా, కఠినంగా మాట్లాడతారు అనుకోలేదు. శృతి తాతయ్య వైపు చూస్తూ నిలబడిపోయింది. తాతయ్య సీరియస్‌గా త్వరలోనే గౌతమ్‌కి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాను అని అనౌన్స్ చేశాడు. అది విన్న ఐశ్వర్య మొహం 1000 దీపాల వెలుగులో వెలిగిపోయింది. కానీ అక్కడ ఉన్న శృతి మీద వ పొం ఉన్న కానీ ఐశ్వర్యని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది సిద్ధంగా లేరు. ముఖ్యంగా మీరా, విజయ్, అరుంధతి, రఘు కంగారుగా నాన్న మీరేం మాట్లాడుతున్నారు? ఈ విషయం గౌతమ్ కూడా అడగాలి కదా! మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా? అని అడిగాడు తాతయ్య. కోపంగా ఒకప్పుడు గౌతమ్ పెళ్లి గురించి మేమంతా న్యూస్ చూసి తెలుసుకున్నాం. కానీ ఈసారి అలా జరగనివ్వను. చూడు శృతి, నీకు తెలిసినా తెలియకపోయినా నా మనవడు గౌతమ్‌కి ప్రాణగండం ఉంది. కాబట్టి మేము వాడికి వీలైనంత తొందరగా మరో పెళ్లి చేయాలనుకుంటున్నాము. నువ్వు నీ నీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు. కానీ నువ్వు గౌతమ్ భార్యగా స్నానం కోల్పోయావు. కాబట్టి అతని రూమ్ నుంచి నువ్వు బయటికి వచ్చేయాలి. మీరు నువ్వు మీరా నువ్వు శృతి ఉండడానికి రూమ్ రెడీ చేయించు అని చెప్పాడు. కానీ తాతయ్య తీసుకునే నిర్ణయంతో అందరూ ఏకీభవించలేకపోయారు. సతీష్‌కి ఎప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. ఈ విషయం చెప్పడానికి గౌతమ్‌కి ఫోన్ చేశాడు. కానీ అతని ఫోన్ కనెక్ట్ కాలేదు. ఆయన మాటలు విన్న తర్వాత శృతి పెదవుల మీద విరక్తి చెందిన నవ్వొచ్చి చేరింది. శృతి తాతయ్యకి చేతులు జోడించి, చాలా థాంక్స్ తాతయ్య. సారీ మిమ్మల్ని ఇలా పిలిచే అర్హత నాకు ఇప్పుడు లేదు కదా! నేనిక్కడికి వచ్చినప్పుడు మీరు ఎవరికి నేను అంటే ఇష్టం ఉండదు అనుకుంటా భయంగా వచ్చాను. కానీ ఇక్కడ అందరూ నన్ను చాలా అభిమానించారు. అది నాకు చాలా సంతోషంగా ఇచ్చింది. నా కోసం ప్రతి క్షణం తాపత్రయపడ్డాతున్న ఒక గొప్ప కుటుంబాన్ని నేను పొందానన్న ఆనందంగా ఉంది. భయపడకండి. నేనిక్కడ ఎక్కువ రోజులు ఇక్కడే ఉండను. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంది. కానీ శృతికి ఆ మాటలు చెప్తున్నప్పుడు కన్నీళ్లను కష్టంగా దిగమింగుకుని అంది. కానీ అక్కడ ఉన్న విజయ్‌కి నచ్చలేదు. అక్కడి ఇంట్లో పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాక అతను దానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాడు. శృతి వస్తువులన్నీ ఒక్కొక్కటిగా కష్టంలోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్న సతీష్‌కి మనసులో శృతి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నాడు. శృతి వైపుకు జాలిగా చూస్తూ, "శృతి నువ్వు బాధపడకొద్దు. ఇక నుంచి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. నీకు అంత మంచి జరుగుతుంది. చూస్తూ ఉండు. ఆ ఐశ్వర్య నిజ స్వరూపం త్వరలోనే అందరికి తెలుస్తుంది. అంతేకాదు గౌతమ్‌కి కూడా త్వరలోనే నీ మీద కోపం తగ్గి తనేని మిమ్మల్ని వెతుకుతూ వచ్చి మీ ఇంటికి తీసుకొస్తారు చూడండి" అన్నాడు. సతీష్ మాటలు వింటున్న శృతి అతని వైపు చూస్తూ జీవం లేని నువ్వు నవ్వి, ఐశ్వర్య చెప్పిందంతా నిజమన్నయ్య, తప్పు నాదే. నేను అందరినీ మోసం చేశాను. ముఖ్యంగా గౌతమ్‌ని. నేను బతికుండగా గౌతమ్ నా మొహం కూడా చూడడు. ఇక నువ్వు లేనిపోని అభిమానంతో నన్ను గుడ్డిగా నమ్మకు. నీ నమ్మకం అబద్ధమని తెలిసాక నువ్వు చాలా బాధపడతావు అని చెప్పింది శృతి. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు శృ శృతికి ఉండే ముక్కలు అయిపోయింది. కానీ తనని తాను ఎప్పుడు మనిషని నిరూపించుకుంటేనే ఇంట్లో అందరూ తన మీద ఉన్న అభిమానాన్ని చంపుకుంటారు. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయి తన గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరు బాధపడరు అనుకుంది శృతి. కానీ శృతి మాటలకు సతీష్ చాలా నొచ్చుకున్నాడు. చూడు శృతి, నువ్వు ఇలాంటి అమ్మాయివు నాకు బాగా తెలుసు. నేనేదో మాట వరుసకు నిన్ను చెల్లి అని పిలవడం లేదు. చెల్లి అన్న మాట నా గుండె లోతుల్లోంచి వచ్చింది. నేను నిన్ను అంతగా అభిమానించడానికి కారణం నీ నడవడిక ఒకటే కారణం కాదు. నీ మంచి మనసు, నీ వ్యక్తిత్వం కూడా. నీ గురించి నువ్వు ఎంత చెడ్డగా చెప్పాలని చూసినా నా మనసు దానికి ఏమాత్రం అంగీకరించదు. ఒకవేళ చేసిన దాంట్లో నిజం ఉన్నా కూడా దాన్ని వెనుక కారణాన్ని ఈ అన్నయ్య అర్థం చేసుకోగలడు అని సతీష్ ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన శశి వంక చూశాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు శృతి. తాతయ్య గారు అనుకున్నది ఏమీ జరగదు. ఆయనది చెప్పిందేమీ ఎవరు సీరియస్‌గా తీసుకోరు కూడా. గౌతమ్ మనసు నిన్నే నువ్వే ఉన్నావు. నేను కాదని మరో పెళ్లి చేసుకోడు అంటూ శృతిని ఓదార్చే ప్రయత్నం చేశాడు సతీష్. కానీ శృతి మాత్రం ముభావంగా తల ఊపి ఊరుకుంది. ఏమి మాట్లాడలేదు. త్వరగా సతీష్ ఆ గెస్ట్ హౌస్‌లో
నుంచి బయటకు వచ్చేశాడు. శృతి ఏదో ఆలోచనలో మునిగిపోయింది. గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చిన సతీష్ తన మనసులో ఎలా అయినా సరే నేనే గౌతమ్‌తో మాట్లాడాలి. నాకు తెలిసి గౌతమ్ మనసు నిండా శృతి ఉంది. తరలిపోదు అని గౌతమ్ వేరే వెళ్లి చూసుకోడు. శృతి కూడా గౌతమ్ లేకుండా బతకలేదు. శృతి ఇలా చేయడం వెనకాల ఏదో పెద్ద కారణమే ఉంది. అది ఏదో కొనుక్కునే ప్రయత్నం చేస్తామని గౌతమ్‌ని ఒప్పించి తీరాలి అని తన మొబైల్ తీసుకొని కాల్ చేశాడు. అప్పుడు కూడా గౌతమ్ మొబైల్ రీచ్ కాలేదు. అరే! గౌతమ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు అనుకుని దో గౌతమ్‌తో ఎలా మాట్లాడాలో అని ఆలోచిస్తున్నాడు సతీష్. అదే టైంలో బార్ దగ్గర సిటీలోనే ఒక ఫేమస్ బార్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు హెవీగా డ్రింక్ చేసి ఆ ముద్దు బ్యాక్‌గ్రౌండ్‌కి వినిపించే డీజే మ్యూజిక్‌కి తగ్గట్టు డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ బయట నిలబడి అందరిని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత గౌతమ్ ఆ పబ్‌లోకి వెళ్లి తన కోసం చేసిన సీట్‌లోకి వెళ్లి కూర్చున్నాడు. గౌతమ్ కోసం వైన్ ఆర్డర్ చేయడానికి మినీ ప్లెక్స్ వేసుకున్న ఇద్దరు అందమైన అమ్మాయిలు వచ్చి అతని ఎదురుగా ఉన్న టేబుల్ మీదకి వెళ్లి తర్వాత అతని పక్కన కూర్చున్నారు. ఆ అమ్మాయిల చేతిలో అతని మీద పడకముందే డైరెక్ట్‌గా నో అని చెప్పి అతని లుక్ చూసి అమ్మాయిలు కూడా ఆ లుక్ వెళ్ళిపోయారు. గౌతమ్ తనే ఒక వైన్ తీసుకొని సిప్ చేస్తూ ఉన్నాడు. మరికొన్ని నిమిషాల్లో విక్రమ్ అక్కడికి రాబోతున్నాడు అన్న ఆలోచన రాగానే కోపంతో గౌతమ్ రథం మరిగిపోయింది. గౌతమ్ అలా ఆలోచిస్తూ ఉంటే తన ఎదురుగా వచ్చి నుంచున్నాడు విక్రమ్. విక్రమ్ చూడగానే గౌతమ్ చూపులు అతన్ని కాల్ చేసేలా ఉన్నాయి. విక్రమ్ వెటకారంగా నవ్వుతూ, "గౌతమ్ నీకు నా పైన అంత కోపం దేనికి? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇద్దరం శృతికి బాగా కావలసిన వాళ్ళం. ఒకరు హస్బెండ్ అయితే మరొకరు వుడ్ బి లైఫ్ పార్ట్నర్. మనమిద్దరం బ్రదర్స్‌లా కలిసి ఉండాలి. కానీ ఇలా ఎనిమిట్లాగా ఒకరి మొఖం ఒకరు చూసుకొని కూర్చోవడం బాగోలేదు" అని వెటకారంగా వాడు. విక్రమ్ గౌతమ్ ముఖం మరింత కోపంగా మారింది. "హౌ డేర్ యూ! నా భార్య నీకు కాబోయే భార్య అని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం?" అని విక్రమ్ కాలర్ పట్టుకొని గట్టిగా అరిచాడు గౌతమ్. విక్రమ్ మళ్ళీ నవ్వుతూ గౌతమ్ చేతుల్లో ఉన్న షర్ట్‌ని విడిపించుకుంటూ చాలా కూల్‌గా, "హే! కమాన్ గౌతమ్! అసలు నీకు నా మీద ఎందుకంత కోపం వస్తుంది? అంత ఆలోచిస్తున్నా నాకు అర్థం కావడం లేదు. నిజం చెప్పాలి అంటే కోపం రావాల్సింది నాకు. ఎందుకంటే నా ఫియాన్సీని దగ్గర ఉంది. కానీ నేను చాలా ప్రాక్టికల్ మ్యాన్‌ని. నీలాగా ఆవేశపడను" అని గౌతమ్ వైపు జాలిగా చూస్తున్నట్లు చెప్పాడు విక్రమ్. విక్రమ్ మాట్లాడేసరికి గౌతమ్‌కి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే గౌతమ్ పిడికిలి బిగించి విక్రమ్ ముఖం మీద గట్టిగా కొట్టాడు. దాంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న విక్రమ్‌కి కూడా చాలా కోపం వచ్చింది. తిరిగి కొట్టే ధైర్యం చేయలేదు కానీ దాంతో గట్టిగా పళ్ళు కొరుకుతూ, "ఇదిగో చూడడం నువ్వు నా మీద కోపం తెచ్చుకోవడం కరెక్టే కాదు. గుండెల మీద చెయ్యి వేసుకొని నిజం చెప్పు. ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియాకి ఈ ప్రాజెక్ట్ ఓకే కావడానికి మెయిన్ రీజన్ శృతినే. ఆమె ఎక్కడుందో నాకు అప్పట్లో తెలియదు. ఎలా అయినా శృతి దగ్గరికి కావడానికి నేను ప్రాజెక్ట్ ఓకే చేశాను. అంతేకాని నువ్వు దీనికన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ నీకే ఓకే చేసేటప్పటికి ఈ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ బట్టి నాకిప్పుడే డౌటొచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌లో శృతి పాత్ర ఉందని నాకు అప్పుడే అది బాగా తెలుసు అన్నాడు విక్రమ్. ఒక నిమిషం ఏదో ఆలోచించి మళ్ళీ గౌతమ్‌ని రెచ్చగొట్టడానికి, "ఏయ్! అన్నట్లు నువ్వు ఇంతగా కోపం తెచ్చుకోవడానికి అనవసరం లేదు. ఎలాగో మీరు 3 నెలల్లో విడిపోతున్నారు. అంతకాలం భార్యాభర్తలుగా బయట ప్రపంచాన్ని నమ్మిస్తూ ఒక ఫేక్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేసిన మీ గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుపోతుంది. అలాంటప్పుడు శృతి గురించి మీరు ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు?" అని అడిగాడు విక్రమ్. గౌతమ్ కోపంగా తన పళ్ళు చూపులతో విక్రమ్‌ని కాల్చివేసేలా చూశాడు. కానీ చూపుడు వేలుతో చూపిస్తూ డైవర్స్ తీసుకుంటాం. లేదు అది మా ఇష్టం. ప్రస్తుతానికి తను నా భార్య. అర్థమైందా? అన్నాడు. ఏ కూల్. ఇప్పుడు నేనేమి తప్పుగా మాట్లాడలేదే. అసలు నీ ప్రాబ్లమ్ ఏమిటి? గౌతమ్ మరో 4 నెలల్లో నాకు సుధికి పెళ్లి జరగబోతుంది. మీరిద్దరూ లీగల్‌గా విడిపోయినా విడి విడివిడిగానే బ్రతుకుతున్నారు కదా! అని అడిగాడు విక్రమ్. గౌతమ్ ఆవేశంగా విక్రమ్ చూస్తూ యూ షట్ అప్ జస్ట్ షట్ అప్ అని అరిచాడు. విక్రమ్ వెటకారంగా నవ్వుతూ చూడు గౌతమ్ నువ్వు నన్ను షట్ అప్
అనాల్సిన పని లేదు. నేను ఒక విషయం అడిగి సైలెంట్ అయిపోతాను. నాకు శృతికి ఎప్పుడో ఎంగేజ్‌మెంట్ అయింది. అసలు తనని నా నుంచి దూరం చేసింది నువ్వు. ఈరోజు నేనేదో కొత్తగా మీ మంచికి వచ్చి మిమ్మల్ని విడదీసినట్లు మాట్లాడుతుంటే దిస్ ఈస్ నాట్ ఫెయిర్ అని అన్నాడు విక్రమ్. మాటలు విన్న గౌతమ్ ఒక్కసారిగా తన మీద పిడుగుపడినట్లయి షాక్ అయ్యాడు. ఈ విషయం గురించి శృతి తనకి ఒక్క మాట కూడా చెప్పలేదు. గౌతమ్‌కి శృతి పైన విపరీతమైన కోపం ఉంది. సో, గౌతమ్ ప్లేస్‌లో ఫీలింగ్స్‌ని అర్థం చేసుకున్న విక్రమ్, ఈ విషయం కనుక నీకు తెలియకపోతే వెంటనే శృతిని అడుగు. నేనెవరో చెబుతుంది. నిన్ను ఆ పార్టీకి వచ్చేలా ప్లాన్ చేసింది నేనే. నేను ఇక్కడికి శృతి కోసం ఇక్కడికి వచ్చినట్లు నేను ముందే చెప్పాను. శృతి నీకు ఈ విషయం చెప్పడానికి చాలా భయపడింది. ఇంకెన్ని రోజులు దాగుడుమూతలు ఆడడానికి ఏ రోజుకైనా నిజం బయటపడాల్సిందే కదా! అందుకే నేనే ముందుగా నీకు నిజం తెలియాలి అని ఇలా చేశాను. సో, నీకిప్పుడు నిజం అంతా తెలిసిపోయింది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు సుధి నుంచి విడిపోతే మంచిది అన్నాడు విక్రమ్. ఆ మాటలు విన్న గౌతమ్ పాతాళంలోకి కూరుకుపోతున్నట్లుగా మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోయాడు. గౌతమ్ తన మనసులో ఇవన్నీ కథలు అని కానీ, ఇతనికి మతి సరిగ్గా లేదని కానీ చెప్తున్నాడని అనుకోవడానికి లేదు. శృతికి మొదట ఇష్టం లేకపోయినా నమ్మకం మాత్రం ఉండేది. అమ్ము అని ముద్దుగా పిలుచుకుంటూ ఎంతో ప్రేమగా ఉండేవాడు. శృతి అంటే తనకి అంత ప్రేమ కలగడానికి కారణం వాళ్ళిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒకేలా ఉండేవి. దాంతో గౌతమ్ విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. జీవితంతో శృతితో కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ విషయం ఇంకా శృతికి చెప్పలేదు. తను సైన్ చేసిన డైవర్స్ పేపర్స్ ఎక్స్‌పైర్ అయ్యింది అని సర్ప్రైజ్ గుడ్ న్యూస్‌గా చెప్పాలి అని అనుకున్నాడు. కానీ శృతి తను ఏమాత్రం ఊహించని విధంగా ఎంత పెద్ద సప్లై ఇస్తుంది అని అనుకోలేదు. శృతి చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ శృతి నాకంటే మళ్ళీ గాయపడింది. అమ్మో అని నేనుగా ప్రేమగా పిలుచుకునే శృతి ఈ రోజుతో చనిపోయింది అని అనుకుంటూ అప్పటికే దెబ్బ తగిలిన చేతిని గట్టిగా బిగించి ఎదురుగా ఉన్న టేబుల్ పైన బలంగా కొట్టాడు. దాంతో అతనికి చాలా నొప్పిగా అనిపించింది. గౌతమ్ గుండె నిండా బాధతో మనసులోనే చెప్పు శృతి, ఎందుకిలా చేశావు? ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. ఇప్పుడు జరుగుతుందంతా నిజం కాదు అని నా మనసు చెప్తుంది. కానీ నువ్వు ఇదంతా అబద్ధమని ఒక మాట కూడా చెప్పడం లేదు అనుకుంటూ విపరీతమైన బాధలోనూ టేబుల్ మీద ఉన్న ఆ వైన్ బాటిల్ తీసుకుని మొత్తం తాగాడు. కోపంతో, బాధతో అతన్ని కళ్ళు చింత నిప్పుల్లాగా మారాయి. శృతి చేసిన పనికి తలుచుకుంటూ తనని ముక్కలు ముక్కలుగా నరకాలి అనుకున్నాడు. ఆవేశంతో ఇంటికి బయలుదేరాడు గౌతమ్. ఇక్కడ గౌతమ్ ఇంట్లో శృతిని చూసి సతీష్ ఆమెను పలకరించాడు. ఏంటి శృతి, ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. సతీష్ శృతి ఇబ్బంది పడుతున్నట్లుగా, అన్నయ్య ఆ రూమ్‌లో నా మొబైల్ ఉంది. అది తీసుకోనా అడిగింది శృతి. సతీష్ ఆశ్చర్యంగా మొహం పెట్టి, ఏంటి శృతి, ఎవరో పరాయి దానిలా మాట్లాడుతున్నావు? ఇది నీ ఇల్లు. నీ రూమ్‌లోకి వెళ్ళి నీ మొబైల్ తీసుకోవడానికి వేరే వాళ్ళ పర్మిషన్ దేనికి అన్నాడు. లేదన్నయ్య, ఇంట్లోకి తిరిగి అడుగుపెట్టే అర్హత నాకు లేదు. అందులోనూ గౌతమ్ గారు రూమ్ అని కన్నీరు పెట్టుకుని సతీష్ బాధగా శృతి వైపు చూస్తూ, శృతి, ఇప్పుడు అందరూ పడుకున్నారు. నువ్వు గౌతమ్ రూమ్‌లోకి వెళ్ళి నీ మొబైల్ తెచ్చుకో అని లోపలికి వెళ్ళిపోయాడు. గౌతమ్ రూమ్‌లోకి అడుగు పెట్టగానే తనకి గౌతమ్‌కి మధ్య జరిగిన స్వీట్ మెమోరీస్ అన్నీ ఒకేసారిగా గుర్తుకు వచ్చాయి. ఇకపై తన జీవితంలో కేవలం మెమోరీస్‌గానే నిలిచిపోతాయి తప్పితే గౌతమ్‌తో కలిసి తను జీవించలేదు అని చేదు నిజం గుర్తుకు వచ్చేసరికి శృతి కళ్ళు కన్నీటి జలపాతాలుగా మారాయి. టేబుల్‌పై ఉన్న మొబైల్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి తన ఎదురుగా ఉన్న గౌతమ్ చూసి షాక్ అయింది. కొన్ని నిమిషాల పాటు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలా చూస్తూ నిండిపోయారు. వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. కాసేపటికి శృతి సర్దుకుని ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంది. కానీ తిరిగి వెళ్ళిపోతున్న శృతి చేతిని గట్టిగా పట్టుకున్న ఆపాడు గౌతమ్.